బోర్డు గురించి చర్చిద్దాం, అసలు గత ప్రభుత్వంలో ఏం జరిగిందో చర్చిద్దాం, ఈ ప్రభుత్వం చేసిన తప్పిదాలు చర్చిద్దాం. ఇన్ని రకాలుగా వాళ్ళు అంటున్నప్పుడు సభకు వస్తానని చెప్పి లీకులు ఇచ్చి సభకు వస్తానని చెప్పి మీడియాలో అంతా రాయించుకొని చివరికి సభకు రాకుండా పోయారు. ఇవాళ నల్గొండ సభకు పోయారు. అందుకని ఈ ప్రభుత్వం కూడా ఏం చేసింది, సరే ఓకే మీరు నల్గొండలో సభ పెట్టి ఏదో ఈ ప్రభుత్వం తప్పిదామని మీరు అంటున్నారు కదా, చలో హౌజ్ ప్రొసీడింగ్స్లో భాగంగా ఇవాళ ఎమ్మెల్యేలు అందరూ హౌజ్కి పోయి అక్కడి నుంచి ఎంఐఎంఓలు, సిపిఐ, అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, ముఖ్యమంత్రి కూడా స్వయంగా బస్సులోనే ఎమ్మెల్యేలతో కూడా ప్రయాణం చేసి ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఇక్కడికి చేరుకున్నారు. పైన డ్యామేజ్ చూసి ఇప్పుడు కిందకు వస్తారు, ఒక నిమిషంలో కిందకి రాబోతున్నారు. కాబట్టి ఏంటంటే నల్గొండ సభలో ఏదో ఈ ప్రభుత్వం అంతా గోదావరి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పచెప్పేసింది, అయిపోయింది అని అనుకుంటున్నారు. అది అని వాళ్ళు బ్లేమ్ చేయాలనుకున్నప్పుడు ఈ ప్రభుత్వం కూడా అసలు కాలుష్యంలో ఏం జరిగింది, దాంట్లో జరిగిన అవినీతి ఏంటి, దాంట్లో జరిగిన అక్రమాలు ఏంటి, దాన్ని డ్యామేజ్ ఏంటి, దానివల్ల జరిగినటువంటి నష్టం ఏంటి, ఈ నష్టాన్ని ఎవరు భరించాలి, ఎవరు బాధ్యత వహించాలని చెప్పాలని ఈ ప్రభుత్వం కూడా ఇవాళ ఈ ప్రోగ్రాం పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ప్రధానంగా ఎంఎన్ఆర్ మనకు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ లేకుంటే అటు గోదావరి నదీ జలాలు కానీ కృష్ణా నదీ జలాలు గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకం వల్ల సమైక్య రాష్ట్రంలో విధ్వంసం కంటే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే విధ్వంసం ఎక్కువైంది. కేఆర్ఎంని పూర్తి స్థాయిలో కూడా అటు కేంద్రానికి అప్పగించారు. ఇటు జిఆర్ఎంబి సంబంధించిన గోదావరి రివర్ మేనేజ్మెంట్ సంబంధించి కానీ గోదావరి నదిపైన నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డ కానీ అన్నారం సుందిల్ల, అంటే అన్నారం సుందిల్ల సంబంధించిన కూడా బొంగలు పడుతున్నాయి. అవి కూడా ఎప్పుడైనా కొలాప్స్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తంగా ఇక్కడ 1,00,000 కోట్లు వెచ్చించినటువంటి ఈ ప్రాజెక్టు మొత్తం పిల్లలు కుంగిపోయి విధ్వంసమైంది, ఆర్థిక విధ్వంసం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. దీన్ని డెఫినెట్గా దీనిపైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేపు రేపు అనేకమైనటువంటి తప్పిదాలు, అనేకమైన విధ్వంసాలను చర్చించేందుకు రావాలంటే అటు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు కూడా రాకపోవడం, మిగతా పార్టీలు రావడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఏదైనప్పటికీ తెలంగాణ నీళ్లు, నిధులు, ఉద్యోగాలను చెప్పిన ట్యాగ్లను ఎట్టకేలకు సంబంధించిన విషయాలపైన కూడా దొల్లతనాన్ని గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకాలన్నీ బట్టబయలు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది. కేఆర్ఎంపీ విషయంలో పైచే సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ జీఆర్ఎంపీ అంటే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ ఈ గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైనటువంటి ఈ యొక్క కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులో ఈ పిల్లల కుంగిబెత్త విధ్వంసమైనటువంటి వ్యవస్థ, ఆర్థిక విధ్వంసమైంది. తెలంగాణ 1,00,000 కోట్లు సంబంధించిన ప్రజాధనం ఈ గోదావరి నీటి పాలైన సందర్భం ఉంది. మనకు బేస్మెంట్ కూడా కుంగిన పరిస్థితి కనబడుతుంది. ఇది మళ్ళీ పనికి వస్తుందా, పనికి రాదనే దానిపైన కూడా ఇంకా స్పష్టత లేదు. విజిలెన్స్ అధికారులు విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా చూసినట్టయితే ఇది మొత్తం నిర్మాణ లోపం ఉందని చెప్తున్నారు. ఎల్ఎన్టీ కంపెనీ కట్టలేదు, మరో కంపెనీ కట్టింది, దారదత్తం చేశారు. 7వ బ్లాక్లోని 3 పిల్లలు కూడా వేరే చేశారు. ఎందుకంటే మనకు నది సంబంధించినటువంటి దానికి సంబంధించిన సీపీఎల్ అన్నది అంతవరకు బేస్మెంట్ తెలియదంటే ఇది ఎంత కుంగింది, నీళ్లు నిజంగా కుంగిందనమాట. నీళ్లు మామూలుగా నిలవకూడదు, నీళ్ళు డ్రై చేసినా కూడా నీళ్లు వస్తున్నాయి. ఇట్లా నీళ్లు కిందికి వచ్చేసి మొత్తం నీళ్ళు ఇసుకంతా కొట్టుకుపోయి ఆ కొట్టుకుపోయిన తర్వాత అక్కడ పిల్లలు ఒకేసారి కుంగడంతో ఆ పిల్లలు డ్యామేజ్ అయినటువంటి సందర్భం ఉందని కూడా మనకు నీటి రంగం సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ అధికారులు చెప్తా ఉన్నారు. సో ఇది ఓఎండ్ఎం అంటే ఆపరేషన్ మేనేజ్మెంట్ సంబంధించిన సిస్టమ్ పూర్తిగా నిరుపయోగం చేశారు. కేసీఆర్ దీన్ని నిర్మించిన తర్వాత దీని ముఖాన కన్నెత్తి మాట చూడలేదు. తనకు కావాల్సినటువంటి కమిషన్లు వచ్చిన తర్వాత అసలు కాళేశ్వరం ప్రాజెక్టును పట్టించుకోలేదు. మేడిగడ్డ అన్నారం సుందిల్లా సంబంధించిన దీంతో మొత్తం అనేక రకమైనటువంటి లీకులు వచ్చే ఈ యొక్క పిల్లలు కుంగిపోవడంతో ఈ 20 నంబరు పిల్లలు 21, 22 సంబంధించిన బ్లాకులు పూర్తిగా విచ్ఛిన్నమైపోయాయి. కిందికి దాదాపు 3 మీటర్ల కింది వరకు పోయాయని చెప్తున్నారు. ఇక మొత్తం 84 పిల్లలు ఉంటే ఈ 3 కుంగిపోయాయి. మిగతా వాటి పరిస్థితుల్లో కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నీటి రంగ నిపుణులు, డ్యామ్ సేఫ్టీ అధికారులు. విజిలెన్స్ రిపోర్ట్ ఇప్పటికే బయటకు వచ్చింది. విజిలెన్స్ రిపోర్టు కూడా చెప్తా ఉంది లోపభూయిష్టమైనటువంటి నిర్మాణం ఉంది, డిజైన్ లోపం ఉందని కూడా చెప్తున్నారు. పర్యవేక్షణ పూర్తిగా డొల్లతనం అని తేలిపోయిందని చెప్తున్నారు. సో విజిలెన్స్ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ సందర్భం కనబడతా ఉంది. సో అందరూ కూడా వస్తున్నట్టు పరిస్థితి ఉంది. మనకు కాన్వాయ్ కనబడతా ఉంది. ఎంఎన్ఆర్ మరికాసేపట్లో మరికొద్ది క్షణాల్లో మేడిగడ్డ సంబంధించినటువంటి పిల్లలు కుంగినటువంటి ప్లేస్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మినహా మిగతా సంబంధించినటువంటి ఎంఐ పార్టీ, సిపిఐ పార్టీ కూడా ఈ యొక్క పిల్లల కుంగివేత సంబంధించినటువంటి సైట్కు రాబోతున్నారు, విజిట్ చేయబోతున్నారు. రేపు జరగబోయేటువంటి
ఈ ప్రాజెక్టు గోదావరి నీటి అనేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి చెప్పే ప్రయత్నం చేయబోతున్నారు. ప్రధానంగా కూడా వచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రధానంగా ఈ ప్రాంతం సంబంధించినటువంటి తెలంగాణ బిడ్డగా కూడా ఇప్పుడు ఆపలేని పరిస్థితిలో ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి బృందం అక్కడకు చేరుకుంది. ప్రెజెంట్ లైవ్ విజువల్స్ మన బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. రేవంత్ రెడ్డి బృందం అయితే అక్కడ మేడిగడ్డ బ్యారేజ్ ను సందర్శిస్తుంది. మొత్తంగా కాంగ్రెస్ శ్రేణులతో పాటు ఎంఐఎం ఇక సిపిఎం సిపిఐ అధికారులు కూడా అక్కడకు తరలి వచ్చారు. అయితే మొత్తం మనం చూస్తున్నాము మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరకు అయితే మొత్తం అందరూ కూడా అసెంబ్లీ నుండి అక్కడికి బయలుదేరి వెళ్లారు. ప్రెసెంట్ లైవ్ విజువల్స్ ని మనము బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. సీఎం రేవంత్ రెడ్డి సర్కారు అక్కడ మొత్తం మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన చేస్తోంది. ఎక్కడెక్కడైతే పియర్స్ కుంగిపోయాయో ఆ పియర్స్ దగ్గర వాళ్ళు సందర్శన చేస్తున్నారు. అయితే ఏదైతే విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్ట్ గురించి కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ప్రెసెంట్ ఆ విజువల్స్ మొత్తాన్ని కూడా మనము లైవ్ లో బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం.